నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం మొదలై ఇన్నటికి 943 రోజులు అయిందండి. ఈ రోజు 944వ రోజు. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశం గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురువు గారిని కార్యక్రమం ప్రారంభించమని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించెను. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఈరోజు 944 రోజు, అక్టోబర్ 3, 2023 అక్టోబర్ 3వ తేదీ మంగళవారం రోజున కృష్ణదేశికేంద్రుల 52వ అందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఈ నిర్మలమౌ బయలున నానాగమ నిగమ కల్పనాయనటంటే ఏ నరులు నమ్మరు ఇందుకు నాని ఎందునటంటే నమ్మిన మాటిన్. ఈరోజు గురువు గారు ద్వాదశితో మొదలెట్టారు. నిన్నట్లాగానే ఈరోజు కూడా గురువు గారు ద్వాదశితో మొదలెట్టారు. అక్కడ ఈ అనేది సర్వనామం ఉంది అన్నట్టు. మీ ఆరోగ్యం కాస్తైనా మెరుగైనట్లేదు కదా? పర్లేదండి, ఓకే, ఆల్ రైట్. రెండు రోజుల తర్వాత కనిపిస్తుంది, ఇంకా 2-3 రోజులు రెడీ అవుతుంది. ఇబ్బంది లేదండి, జాగ్రత్తలు తీసుకోండి. రైట్. గురువు గారు ఇవాళ 944 ఎపిసోడ్లో కృష్ణ దేశికేంద్రులు ద్వాదశి భావనతో అంటే అచల పరిపూర్ణ సూచనతోనే మొదలెట్టారు. ఈ అనేది నిర్మలమౌ బయలున అన్నారు. కాబట్టి ఈ అనేది సర్వనామంగా వాడారు. సర్వనామం అంటే మీకు తెలుసు చాలా మందికి, అంటే పేరుకు బదులుగా వాడబడేది సర్వనామం. కానీ బయలు, బట్టబయలు అనేటువంటి పేరు దానికి ఏ పేరు లేకపోయినా అది మాత్రమే ఉంది కనుక గుర్తు కోసం మనము బయలు, నిర్మలమైన బయలు, బట్ట బయలు, పరిపూర్ణము, పరమపదము, నిరాకారము, నిర్వికారము, నిరామయము, ఇట్లా ఎన్నో మనం పేర్లు పెట్టుకున్నప్పటికీ ఏ పేరు లేనటువంటి అచల పరిపూర్ణాన్ని ఈ అనే మాటతో సూచన చేస్తున్నారు గురువుగారు. ఈ నిర్మలమౌ బయలున అది తప్ప ఏమీ లేదు, రెండోదే లేనటువంటి పరిపూర్ణంలో, నిజ దైవమైనటువంటి పరిపూర్ణంలో సృష్టి జరిగిందంటే ఎవరు నమ్ముతాడా? నువ్వు నేను నమ్ముతాం. బాగా గమనించండి, నువ్వు నేను నమ్ముతాం. ఎందుకంటే మన ద్వంద్వం కాబట్టి. ఊగారి వెంకటేశ్వర నమ్ముండొచ్చు సృష్టి జరిగిందంటే, లేకపోతే నాగేశ్వర ప్రసాద్ నమ్ముండొచ్చు. ఎందుకని వీళ్ళు భౌతిక ప్రపంచానికి అడిక్ట్ అయి ఉన్నారండి, భౌతిక ప్రపంచానికి కనెక్ట్ అయి ఉన్నారండి, కార్యకారణాలుగా ఉన్నారండి. అది ఈరోజు పరిస్థితి. రేపు కనెక్ట్ అయి కానటువంటి ఉండేటువంటి వాళ్ళు కనెక్ట్ కాకుండానే అయినట్టు ఊరిక అశరీరుడిని గురించి రేపు తెలియజేస్తారు. రేపు 18. ఈరోజు పరిపూర్ణము, రేపు పరిపూర్ణుడు. పరిపూర్ణుడికి పరిపూర్ణము అనుభవమే అని చెబుతుంటానే అతని పరిస్థితి ఒకసారి మీకు ఈ రోజే సూచన చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ నిర్మలమౌ బయలున అంటే ఉన్న పరిపూర్ణంలో ఎరుక పుట్టనే లేదు అనేది ఈరోజు శీర్షిక. అట్లా నిజంగా తలిచేవాడు ఎలా ఉంటాడో రేపు రాబోయే కంద పద్యానికి ఈ రోజు అతని గురించి చెప్తాను మీకు. ఆ క్యాండిడేట్, ఆ వ్యక్తి, ఆ అశరీరుడు ఏమంటాడంటే, చూడండి, ఇప్పుడు మీకు ఉదాహరణకి దేహానికి రుగ్మత, జబ్బు చేసింది అంతే, అది భౌతికం. దాని ప్రభావం మనసు మీద తాత్కాలికం. క్లియరా? దేహానికి చేసినటువంటి రుగ్మత భౌతికము. ఈ జ్వరంతో బాధపడే బాధ కొన్ని రోజులు మాత్రం, ఇది టెంపరీ. ముందు లేదు, ఇప్పుడు ఉంది, తర్వాత ఉండదు. అదేదా అలా తెలిసినటువంటి వాడు ఇప్పుడే మీరు చెప్పేశారు కాబట్టి ఇప్పుడు మీరు జ్వరంలో ఉన్నప్పటికీ మీరు పరిపూర్ణుడే. ప్రూఫ్ చెప్తాను.
అతను అతని స్థితి ఎలా ఉంటుందో నేను చెప్తాను, అది మీకుందో లేదో మీరే చెక్ చేసుకోవచ్చు. ఉమ్, రాసుకోండి, రెండే రెండు చిన్న చిన్న వాక్యాలు. ఉమ్, కష్టాలు భౌతికం, ఉమ్. కష్టాలు భౌతికం, బాధలు మానసికం. కష్టాలు భౌతికం, ఆ, బాధలు మానసికం. బాధలు మానసికం. అవును. ఇప్పుడు జ్వరమో తలనొప్పో వచ్చింది ఒక రోజు 2 రోజులా? ఉమ్, మనసులో ఉండేటువంటి అసురీ సంపద గుణాల వలన జీవితాంతం రోగివాడు. ఉమ్, ఎవరు మనసులో ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇవన్నీ దేహానికి వచ్చినాయా, మనసులో ఉన్నాయా? చూడండి. లేవండి. ఉమ్, ఉమ్, ఉమ్. కామ 3 ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోతున్నారు, ఇప్పుడు భగవద్గీతలో చెప్పబోతున్నది 3 రోడ్లు. ఒకటి కామము, ఒకటి క్రోధము, ఒకటి లోభము. ఉమ్, ఇంకా 10 తలకాయలు కూడా కొంతమందికి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఈ రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ 10 ఉన్నాయి కదా. ఉమ్, ఉమ్. ఇవన్నీ దేహానికి మనసుగా చెప్పండి. మనసుకేగా. అది మానసిక రోగము, అది జన్మల రోగం. అది ఉమ్, ఈ జ్వరం ఏంది, ఇంకా ఆరోగ్యంగా ఫ్రెష్ గా తయారవుతారు మీరు. ఉమ్, జ్వరం పోయిన తర్వాత ఉమ్. ఆకాశంలో ఉరుములు, మెరుపులు, వర్షం అన్ని కురిసిన తర్వాత మరింత ప్రశాంతంగా ఉంటుంది. ఉమ్. దేహంలో ఉండేటువంటి మురికి పోవడానికే మనకు ఇదే జ్వరం వచ్చేది. అవునండి. ఉమ్, ఇంకా ఫ్రెష్ గా తేటగా తయారవుతారు, అదేం ఇబ్బంది లేదు. ఉమ్, కాబట్టి కష్టాలు భౌతికం అండి, ఉమ్. బాధలు మానసికం అండి. చాలా బాగుంది ఇది. ఉమ్, చక్కని విషయం. ఉమ్, ఆ శరీరానికి వచ్చేటువంటి కష్టాలు చాలా రేర్ గా వస్తాయి. ఉమ్. రోజు లేదు కదా జ్వరం, రోజు కడుపు నొప్పి లేదు కదా, రోజు అజీర్ణం లేదు కదా. లేదు. ఎప్పుడో తినరాని పదార్థం తిన్నప్పుడు, ఏదైనా కొద్దిగా ఇంట్లో చేసేటువంటి వస్తువుల్లో ఏదైనా వంటలో తేడా వచ్చినప్పుడు, ఏదైనా చిన్న చిన్న రుగ్మతలు శరీరానికి రావడం సహజం. ఉమ్, అది సహజం అంటాను దాన్ని, దీన్ని అసహజం అంటా నేను. ఉమ్, తెచ్చుకునింది ఇది, మనసులో తెచ్చుకున్నాడు వీడు దీన్ని, ఉమ్, దీనికి అటాచ్ అయ్యాడు. ఉమ్. కాబట్టి పరిపూర్ణము ఈరోజు తెలియజేస్తారు, పరిపూర్ణుడు రేపు తెలియజేస్తారు. అతన్ని ఈరోజు మీకు సూచన చేయడం జరిగింది. ఉమ్, ఇంతవరకు చూడండి. ఇప్పుడు ఉమ్. ఈ నిర్మలమవు బయలున అంటే అర్థం ఏంటి అంటే, అతను ఉన్న పరిపూర్ణం ఉన్నట్లు సూచన అయి ఉండేటువంటి వాడికి ఇప్పుడు నేను చెప్తా ఉండేటువంటి ఈ నిర్మలమవు బయలున అనేది ప్రత్యక్ష ప్రమాణంగా ఉంది. ఉమ్, ఏం అనుమానం లేదు, అతనికి జ్వరం కూడా ఉన్నిలే. ఉమ్. వింటున్న శ్రోతల్లో మీకొక్కరికే కాదు, ఇంకెవరికైనా కూడా భౌతికంగా, మానసికంగా, భౌతికంగా అతనికి జ్వరం ఉండినా, కడుపు నొప్పి ఉన్నప్పటికీ, అవును. అతని శరీరంలో ఉండేటువంటి జ్వరంతోనో కడుపు నొప్పితోనో బాధపడుతున్నప్పటికీ ఉమ్, అతనికి పరిపూర్ణం స్పష్టం. ఉమ్. నేను చెప్పాను, మీకు జ్వరంతో బాధపడుతున్నప్పుడు చక్కెర మీ నాలుక మీద చేదుగా అనిపిస్తున్నప్పటికీ, నాకు జ్వరం వచ్చింది కాబట్టి ఇది చేదుగా అనిపిస్తుంది, కానీ జ్వరానికి ముందు చక్కెర నాకు తీపి అనుభవమే కదా అని అంటారు మీరు. అవును. అదే విధంగా పరిపూర్ణుడికి పరిపూర్ణం అనుభవమే. ఉమ్, ఆ అనుభవం ఉండేవాడు ఏమంటాడో కృష్ణప్రభు, అట్లా అనుభవం ఉండేవాడే కృష్ణప్రభు ఉమ్, రాసిన ఆయన. ఉమ్. ఆయన అంటాడు, అయ్యా ఇంత స్పష్టంగా బట్ట బయలుగా ములుగుచ్చేదానికి సందు లేకుండా అది మాత్రమే ఉంది, రెండవది లేదని స్పష్టంగా తెలిసిన వాడు అదే అవుతున్నాడు కదండి, అదే అయి ఉంటాడు కదండి. ఉమ్. అటువంటి పరిపూర్ణంలో నానా ఆగమ నిగమ ఆ పదాలు. ఉమ్, నానా అంటే అనేక రకాలుగా ఉమ్, తెలుస్తున్నటువంటి, ఉమ్. పరిపూర్ణమునకు ఇతరముగా తెలియబడుతున్నటువంటి ఎరుక. ఉమ్, నానా అంటే అనేక రకాలుగా అని అర్థం. ఉమ్. అంటే భూమి, చంద్రుడు, సూర్యుడు, నవగ్రహ నక్షత్రాలుగా అని ఒక అర్థం. ఉమ్. దానికి కొన్ని పర్టికులర్ పాయింట్స్ ఇచ్చాడు ఆయన. ఆ. ఆగమ, ఉమ్, దేవాలయానికి సంబంధించినటువంటి శాస్త్రాలు, దేవాలయాల నిర్మాణానికి సంబంధించిన శాస్త్రాలని ఆగమ శాస్త్రాలు అంటారండి. ఉమ్. నిగమ అంటే వేదాలు. ఉమ్. చెప్పండి, వేదానికి మూలం లేదండి. ఉమ్. ఉన్న పరిపూర్ణాన్ని తెలుసుకోవడానికి వేదంలో కర్మకాండ, జ్ఞానకాండాల తర్వాత ఉపనిషత్తుల్లో ఎక్కడో చెప్పబడింది, దాన్ని గురుమూలంగానే తెలియాలనే తప్ప వేదానికి మూలం లేదండి. అవును. మనమే లేదు దీంట్లో.
వేదం అనేది కల్పించబడింది. ఇప్పుడే చెప్పాను ఇంత ముందు, మనస్సులో కామ క్రోధ లోభాలు కల్పించబడినట్లుగా, మనస్సులో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఈర్ష్య అసూయ ద్వేషాలు కల్పించబడినట్లుగా, ప్రకృతిలో వర్షము అప్పటికప్పుడు కల్పించబడి కురిసినట్లుగా, ఉన్న పరిపూర్ణంలో లేని ఎరుక లేకనే ఆగమ శాస్త్రాలు నిగమ శాస్త్రాలు కల్పన అయినట్లుగా ఎరుకలో ఉండే వారికి ప్రాపంచికులకు మాత్రమే తెలుస్తుంది. ఇది అయింది అంటే ఎవ్వరు నమ్మరు. ఎవ్వరు ఎందుకు నమ్మరు? 51 పద్యాలు వినండి వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి గురుముఖంగా తెలుసుకున్నా. అవును, అచల పరిపూర్ణ గురుమూర్తి పరంగా తెలుసుకుని జ్ఞాన యజ్ఞాన్ని ప్రత్యక్ష శ్రోతగా వింటున్నటువంటి వారు కనుక వీరికి ఈ ప్రపంచం ఉంది అంటే నమ్మే ప్రసక్తే లేదు. వాళ్ళ దృష్టిలో ప్రపంచం లేదు, ఉండే పరిపూర్ణమే ఉంది, అదే వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళకు ప్రాపంచిక దృష్టి లేదు. కాబట్టి జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలలో కృష్ణ దేశికేంద్రుల భక్తులలో ఎవ్వరు, శ్రీకృష్ణ పరమాత్మ అనన్య భక్తులలో ఎవ్వరు నమ్మరు. ఎందుకు చెబుతున్నానంటే, నమ్మరని ఎందుకు చెబుతున్నానంటే, నేను నువ్వు అని ఎరుగబడుతున్న అబద్ధపు గుర్తు చేతనే ఇవన్నీ తెలియబడుతున్నాయి. నేను నువ్వు అనేటువంటి అబద్ధపు గుర్తు చేతనే ఇవన్నీ తెలియబడుతున్నాయి. కాబట్టి ఈ నేను నువ్వు అనేటువంటి అబద్ధపు గుర్తు చేత తెలియబడుతుంది, ఇది లేదు అనే దానికి ప్రూఫ్ కళ దృష్టాంతమే. కృష్ణ ప్రభువులు ఏం చెప్పారంటే, ఎన్నిసార్లైనా అడగని శిష్యుడు, సత్శిష్యుడు మిమ్మల్ని ఎన్నిసార్లైనా అడగని, ఎరుకకేది దృష్టాంతం అని ఓష్టము కదిలించగానే కళ దృష్టాంతంగా చెప్పబోయి అంటాడు. అయ్యా ఈ ప్రపంచం లేదు లేదు అంటారే, ఉండాది కదండి అని ఎవరైనా పెదవి కదిలించిన వెంటనే అతను నోరు మూసేసి చెప్పండి, అయ్యా కొంచెం ఆగండి మీరు ఆగండి అని చెప్పి అతన్ని ఆపి, కళ్ళలో కనపడే వస్తువులు కూడా కళ కనప్పుడు నిజంగానే కనిపిస్తున్నాయా, మేలుకుంటే ఉన్నాయా అని చెప్పండి అని కృష్ణ ప్రభువులు దృష్టాంతం చెప్పాడు మనకి. కాబట్టి నీ యందున ఆవూరి నాగేశ్వర ప్రసాద్ లేకపోతే పూజారి వెంకటేశం లాంటి మానవులకు ప్రపంచం, అశరీర గురుమూర్తికి కాదు, జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతకు కాదు, సద్గురువు దగ్గర ద్వాదశి షోడశి పంచదశి అనేటటువంటి సూత్రప్రాయంగా శుభ్రంగా సర్వాన్ని గుర్తిరిగి ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు. అది తెలిసినటువంటి వానికి కష్టాలు భౌతికం, మరి బాధలు మానసికం కనుక మనసును త్యజించిన వాటికి, మనసును జయించిన వాటికి జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః, మనసును జయించినటువంటి వాడు పరమాత్మతో సమానమవుతున్నాడు, బుద్ధుడితో సమానమవుతున్నాడు. ఈ యొక్క పద్యానికి ప్రతిపదార్థం పూర్తయింది. సంక్షిప్తంగా భావం ఇంతవరకు క్లియర్ కదా, ఏం ప్రశ్నలు లేవు కదా ఇక్కడ. ఇందులో మీరు చెప్పింది స్పష్టం, చాలా క్లియర్. కాకపోతే మీరు మొదట్లో స్టార్టింగ్ లో చెప్పింది కొంచెం, అంతకుముందు కూడా మిమ్మల్ని అడిగాను, మీరు చెప్పారు మరి రిపీట్ చేయడం బాగుండేమని. పర్వాలేదు చేయండి. ఏమి లేదు, పరిపూర్ణంలో సృష్టి జరిగింది అంటే సృష్టికి పరిపూర్ణం అవకాశం ఇచ్చిందా అనేది నేను ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. చూద్దాం. మెలకువ మంచి ప్రశ్న అండి. ఈ నిర్మలమవు బయలున అంటే మీ ఏకాగ్రత 100% ఉండదండి వినడంలో మాత్రం. దాని వదలలేదు చూడండి, పూర్తిగా విని అదటే పెట్టుకున్నారు అది రైట్. ఈ నిర్మలమవు బయలున అంటే పరిపూర్ణంలో లేకనే తోచిన లేనిరుకు పరిపూర్ణంలోనే తోచింది కాబట్టి పరిపూర్ణానికి సంబంధం లేకుండా ఎలా ఉంది అనేది ప్రశ్న. రావాల్సిన ప్రశ్న, ఏం అభ్యంతరం లేదు దానికి. వెరీ గుడ్ క్వశ్చన్. కానీ సమాధానం ఇదే. మీకు ప్రూఫ్ ఏంటంటే మిమ్మల్ని ప్రూఫ్ గా చూపిస్తాను. మీరు కంటున్నటువంటి కళలో కనిపిస్తున్నటువంటి వస్తువులకు ఏదైనా మూలం గాని ఆధారం గాని ఉందా? కేవలం మనసులో కలిగిన భావన లేనా? మనసులో కలిసిన భావనలే ఆన్సర్ దానికి. కేవలం మనసులో కలిగిన భావనలే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి.
ఈ ప్రపంచము అద్దములో కనిపిస్తున్నటువంటి దృశ్యమాన నగరి, అద్దములో కనిపిస్తున్నటువంటి నగరం అద్దంలో ఉందా? లేదు. దక్షిణామూర్తి స్తోత్రంలో మొదట్లేనండి ఉమ్, జగద్గురు ఆదిశంకరులు దీన్ని వశిష్ఠ గీత నుంచి సేకరించినటువంటి పదాలతో అల్లినటువంటిదండి ఇది. ఉమ్, దక్షిణామూర్తి స్తోత్రం యూట్యూబ్ లో దక్షిణామూర్తి స్తోత్రం అంటే కొడితే వచ్చేస్తుంది. ఉమ్, స్పష్టంగా చూడండి. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అని ఆయన చెప్పిందని అదే నేను ఇప్పుడు మీకు తెలుగులో చెప్తున్నా అంతే. ఉమ్, ఉమ్, యా, అద్దములో కనిపిస్తున్నటువంటి ప్రపంచం అద్దములో ఉందా? లేదు. అది విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం అంటే ఆ సమానంగా, ఉమ్, నిజాంతర్గతం ఆ ఊరి నాగేశ్వర ప్రసాద్ కళలో కనిపించినటువంటి వస్తువులు కళలో ఉన్నాయా? లేదు. పశ్యన్నాత్మని మాయయ, తనలోనే తానే చూస్తున్నటువంటి లేని వస్తువులు కదా. ఉమ్, పశ్యన్ చూస్తున్నాడు కదా. అవును. ఆత్మని ఎక్కడ తనలోనే చూస్తున్నాడా, బయట చూస్తున్నాడా? తనలోనే. అద్దంలో ప్రపంచాన్ని కూడా అబ్బా ఏం క్లారిటీ వస్తుంది చూడండి. మీరు వేసినటువంటి ప్రశ్నకి డైరెక్ట్ గా జగద్గురు ఆదిశంకరులు దిగారు చూడండి. ఉమ్, అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించచ్చు చూసుకోండి. ఉమ్, అద్దంలో చూస్తున్నటువంటి ఆ యొక్క నగరం ఏదైతే ఉందో, ఉమ్, ఆ అద్దంలో చూస్తున్నటువంటి నగరం అద్దంలో లేదు. ఉమ్, నీ హృదయం అనే అద్దంలో ఉంది. అవును. అద్దంలో ప్రతిబింబించినట్టు ఆ అద్దం బయట ఉండే అద్దంతో చూస్తే అద్దము అద్దంలో కనిపించే బొమ్మ నువ్వు మూడవుతారు. అది త్రిపుటి. ఉమ్, దాన్ని పోలిగ్గా చెప్పి ఉమ్, ఈ అద్దం గురించి కాదు, బయట ఉండే అద్దం గురించి కాదు అది శ్లోకం. అది ఉమ్, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. ఈ ప్రపంచం అనేది అద్దములో కనిపిస్తున్నటువంటి నగరం వలె నిజ అంతర్గతం. నిజ అంతర్గతం అంటే నీ కలలో కనిపించినటువంటి ప్రపంచం నీ మనసు అనే అద్దంలో నుంచి కనిపిస్తా ఉంది కదా. అవును. చాలా ఇది అందులో ఒక్క పదం కూడా తప్పులేదండి. అవును. యదా నిద్రయా నిజ అంతర్గతం, యదా నిద్రయా యదా నిద్రయా, యదా ఎట్లయితే ఉమ్, నిద్రయా నువ్వు నిద్రపోయినప్పుడు, ఉమ్, నువ్వు నిద్రపోయినప్పుడు నీ మనసు అనే అద్దంలో కనిపించేటటువంటి కలలోని వస్తువులన్నీ కూడా పశ్యన్ ఆత్మని మాయయా. ఉమ్, పశ్యన్ చూస్తున్నాడు కదా, ఉమ్, మాయయా మాయే కదా. అవును. లేని వస్తువులనే కదా ఆయన చూస్తా ఉండేది. ఉమ్, అవును. ఇదే విధంగా ప్రపంచాన్ని ఇప్పుడు కూడా కలలాగానే చూస్తున్నటువంటి వాడు నాగేశ్వర ప్రసాద్ గారు. అబద్ధం మొత్తం కంప్లీట్ గా ఈ ప్రపంచమే అబద్ధం అని స్పష్టంగా తెలిసి ఉంటాడు. అతని స్థితి ఎలా ఉంటుంది, పరిపూర్ణుడు అనేటువంటి విషయం 53 రేపు వస్తుంది. మీరు చెప్పిందండి, బింబం ప్రతిబింబం రెండు అబద్ధమే. అతనికి మన ఇద్దరు అబద్ధమే. అవును. బింబము ప్రతిబింబం రెండు అబద్ధమే. ఉమ్, బా ఇంకో మంచి రాసుకోండి. బింబము ఉదాహరణ కోసం చెప్పినట్టున్నారు ఆయన. ఎందుకంటున్నానంటే సృష్టి అద్దంలో కనపడినప్పుడు సృష్టి అద్దంలో లేదు, అసలు సృష్టి లేదు. అది ఎట్ట ప్రూఫ్ అంటే, ఆ, బింబము అబద్ధం అయితేనే నాగేశ్వర ప్రసాద్ తనకు తానుగా అబద్ధం అని తెలిస్తే అప్పుడు ప్రపంచాన్ని లేదని చెప్పేవాడు లేడు. ఆయన వారు ఎందుకు ఇట్లా అనుభవించారో చాలా బాగుంది. ఎందుకు అన్వయించారో చెప్తాను చూడండి. ఉమ్, ఇప్పుడు అద్దంలో ఉండేటువంటి ప్రపంచం అద్దంలో కనిపించకుండా పోదని కళ్ళు మూసుకున్నావు అనుకో, ఆ, కళ్ళు మూసుకుంటే కూడా ఎదురుగా అద్దంలో ప్రపంచం నీ మనసులో కనిపిస్తాడా? అవును. కాబట్టి ఇట్టు కాదు ఆయన చెప్పింది. ఉమ్, ప్రపంచాన్ని చూసేటువంటి మనసు అనే అద్దంలో నుంచి మాత్రమే చూస్తున్నారు. మనసే కారణం ప్రపంచానికి. ఉమ్, యోగ వాసిష్టంలో ఉత్పత్తి ప్రకరణంలో వెరీ క్లియర్ గా ఇచ్చారు. చాలా పేజీలు పెట్టాడు దీనికి. ఉమ్, దాని పేరు ఉత్పత్తి ప్రకరణం. ఉమ్, ఎత్తుతానే చెప్తాడు. ఉమ్, చూడండి, ఆకాశంలో బ్లూ పెయింట్ ఉండదు కదా, ఎవరు వేసినాడు అని అంటాడు. ఉమ్, బ్లూ పెయింట్ ఎవరు వేసినాడు ఆకాశంలో పోయి? మనకు కనిపించడమే తప్ప. అదే. ఉమ్, ఇలా ఒక్క నిమిషం. ఉత్పత్తి అంటే ఉమ్, కుందేటి కొమ్మును ఎవరు ఉత్పత్తి చేసిరి?
ఉమ్, కుందేటి కొమ్మును ఎవరు ఉత్పత్తి చేసిరి? గొడ్రాలి బిడ్డకు తల్లి ఎవరు? ఉమ్, నేనే బ్రహ్మ. అంతే, వాడుకలో ఉండడమే. అంతేలేండి, అంతే. ఈ పరిపూర్ణ దర్శనిలో 3 రకాలుగా వీటి ప్రమాణాలతో సహా మనం ఆల్రెడీ నిరూపణ చేసి రాసి పెట్టున్నాం ఆల్రెడీ. ఉమ్, కాబట్టి ఈ స్వతసిద్ధమై ఉన్నటువంటి పరిపూర్ణంలో భావమండి ఉమ్, ఎట్టి పరిణామ క్రమములకు తావు లేదు. ఉమ్, కల జరుగుతున్న సమయంలో కూడా కలలోని వస్తువులకు ఉనికి లేదు. వెరీ క్లియర్. అవును. కళ జరుగుతున్న సమయంలోనే కళలోని వస్తువులకు ఉనికి లేదంటాం గానీ గాఢంగా నిద్రపోయేటప్పుడు దాని గురించి చెప్పేదానికి గాఢంగా నిద్రపోయేవాడు ఏడున్నాడా? ఉమ్, అది ఎవరికి వాళ్ళల్లో పాటించాలా. అది ఉమ్, ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను ఏమని, భౌతికం కష్టాలు, మానసికం బాధలు అని చెప్పాను. ఉమ్, కాబట్టి కష్టాలు అనేవి మన చేతుల్లో లేనిది. అది ఉమ్, జ్వరం మీరు తెచ్చుకోలేకపోయి ఆయన నుంచి పిలుచుకోరాలే దాన్ని. అవును. జ్వరం అనేది దేహంలో సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ, లేనెరుకలో జరిగే ప్రక్రియ. ఉమ్, లేనెరుకలో జరిగే ప్రక్రియ పరిణామశీలం అనేది కష్టాలు. ఉమ్, ఇది పరిపూర్ణము అవగాహన చెంది నువ్వు సద్గురు సూచన అయిందనుకో, ఉమ్, కష్టాలు ఉండేటప్పుడు కూడా అతనికి కష్టాలు దేహానికే తప్ప పరిపూర్ణానికి కాదు అని తెలిసి ఉంటాడు. అవును. అప్పుడు అతను ఆ కష్టం చేత ప్రభావితుడు కాడు. అవును. అతను మనసును జయించినవాడు. అది. ఉమ్, బతికి ఉండగానే, జీవించి ఉండగానే అది తెలియాల్సినటువంటి ప్రక్రియ తప్ప తర్వాత ఎప్పుడో తెలుసుకునేది కాదు. అవును. కాబట్టి మనం గాని అనుకుంటే ఉమ్, నిరంతరము నిత్యము బాధ లేకుండా ప్రవర్తించవచ్చు. ఉమ్, ప్రూఫ్ ఏంటంటే ఉమ్, 2 రోజులు ఉన్నారు మీరు, మళ్ళీ మామూలుగా వచ్చేసి అదంతా దాన్ని లెక్క చేయట్లేదు మీరు. ఇప్పుడు నిజానికి రాలేకుండా ఉండే పరిస్థితులు కూడా వచ్చి అది 2 రోజులు పోతాదండి, పర్వాలేదు అనేసారు కదా. ఉమ్, అంటే ఉండొచ్చు. ఇప్పుడు మీకు జ్వరం ఉంటే కూడా జ్వరం దేహానికి సంబంధించి మీకు సంబంధం లేదు ఇంకా, అది అంతే. అవును. జ్వరం కావాలని తెచ్చుకోలేదు కదా మనం. సహజం, అది సహజం. అది దాన్ని మనం వద్దని లేదు, పిలవలేదు. తనకై తాను వచ్చింది గురువు దగ్గరికి, గురువు శరీరాన్ని బాగా చేసేదానికి వచ్చింది. చక్కనమాట. తనకై తాను వచ్చింది సద్గురుమూర్తి శరీరాన్ని బాగా చేసేదానికి. తనలో ఉండేటువంటి రుగ్మతలు మొత్తం అంతా ఫ్రెష్ అప్ చేసి వెళ్ళిపోతుంది. ఏమైంది? అన్ని వాడంతటా వస్తాయి, పోతాయి. అది వచ్చినట్టు పోయినట్టు ప్రూఫ్ ఏమి లేదు దానికి. దేహానికి సంబంధించిన రుగ్మత అంతే, అయిపోయింది. వైరస్ కంప్యూటర్ కాకుండా ఇంక దేనికి గోడకు వస్తుందా? కంప్యూటర్ వైరస్ వచ్చింది, యాంటీవైరస్ తో పోతుంది. శరీరానికి రోగం వచ్చింది, ఇంజక్షన్, టాబ్లెట్స్, ఆహార మార్పులతో పోతుంది. అది అంతే. కాబట్టి అది రోగం అనేది, రుగ్మత అనేది తాత్కాలికం. అది దేహమే తాత్కాలికం కాబట్టి రోగం తాత్కాలికం. పరిపూర్ణం శాశ్వతం కనుక పుట్టక గిట్టక ఎప్పుడు ఒకే రీతిగా ఉండే పరిపూర్ణాన్ని అపరోక్షం చెందిన వాడికి దేహమే లేనిది అన్నప్పుడు దానికి దూరం మాత్రానికి ఎట్ట లెక్క వస్తుంది అట్టనమాట. కాబట్టి స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణం ఎప్పుడైతే అపరోక్షత చెందాడో అటువంటి ఆ పరిపూర్ణంలో పరిణామానికి తావే లేదు కాబట్టి, అందులో దేహమే లేదు కాబట్టి దేహానికి వచ్చిన జ్వరం అబద్ధం. ఇప్పుడు దేహం అబద్ధం అన్నప్పుడు దేహానికి వచ్చిన దూరం అబద్ధం అవుతుంది. ఏదైనా అబద్ధం. ప్రపంచం అబద్ధం అయిపోయినప్పుడు ప్రపంచంలో ఉండే కష్టాలు ఇవన్నీ నిజమైపోతాయి. అవి భౌతికం. బాధ అనేది మానసికం. కాబట్టి ఉన్న పరిపూర్ణంలో లేకనే తోచబడుతున్నటువంటి గుర్తిరిగేటువంటి ఎరుక యొక్క పరిణామ క్రమంలో, అంటే మనసు యొక్క పరిణామ క్రమమేనండి ఇదంతా. వరుస క్రమముగా శబ్దాది అంశములు ప్రకటమై, ఇది అసలు విషయం. అదే చెప్పారు కదా, బ్రహ్మణ్యోర్ అవ్యక్తం. బ్రహ్మము అంటే పరిపూర్ణం అని చెప్పాను. అవ్యక్తము అంటే కళ. కళ లాంటి అవ్యక్తంలో లేకనే తనకు తానుగా అబద్ధ గుర్తు ఒకటి లేకనే తోచింది. దీన్నే సంకల్పో ప్రభు సృష్టి అంటారు. ప్రభువులో పరిపూర్ణంలో సంకల్పం అనేది లేకనే తోచినటువంటి శూన్యపు అబద్ధపు గుర్తు. దానికి శబ్దము ఒక గుణం అండి. ఆకాశానికి శబ్దం గుణం చూడండి కావాలండి. ఆకాశానికి ఒకటే గుణం శబ్దం. అది తెలియాలంటే పంచభూతాలు కావాలండి. ఆకాశానికి ఒకటే గుణం,
శబ్దం. శబ్దం. అయితే ఆకాశం నిశ్శబ్దంగా ఉంటుంది ప్రారంభంలో. అవును. పరిణామశీలమైనప్పుడు ఏమైతుంది, శబ్దము వాయువు తోచేటప్పటికి స్పర్శ. స్పర్శకు 2 గుణాలండి. ఆకాశానికి 1 గుణము, వాయువుకు 2 గుణాలు. ఆకాశానికి 1 గుణము, వాయువుకు 2 గుణాలు, అగ్నికి 3 గుణాలు. అగ్నికి 3 గుణాలు. తర్వాత నీళ్లకు 4. అట్లే మళ్ళీ భూమికి 5. వీటిని కానీ కరెక్ట్ కలిపితే 15 వస్తాయి. మొత్తం పంచదశ, అదే పంచదశి కళ లాంటిది. ఎట్లా కలపాలి అంటే 1 + 2 + 3 + 4 + 5 దీన్ని లెక్కేస్తే 15 వస్తాయి. ఇది కళలో తోచినటువంటి శరీరాలు ఎలాగో అలాగే అనే అక్షరాలను కలిపితే కూడా 15 వస్తాయి. కాబట్టి ఈ యొక్క నిర్మలమవు బయలున లేకనే తనకు తానుగా తోచినటువంటి ఆ యొక్క అబద్ధపు గుర్తు శబ్దాత్మకముగా వర్ణాత్మకముగా, అంటే ధ్వన్యాత్మకముగా వర్ణాత్మకముగా, మాట్లాడినవే మాటలు, రాసినవే అక్షరాలు. ఎరుకు సంబంధమే 2 ద్వయం అది. కాబట్టి శబ్దాది అంశములు ప్రకటమై ధ్వన్యాత్మకముగా వర్ణాత్మకముగా పరిణమించి ఏమైందంటే శాస్త్రములన్నీ ఏర్పడ్డాయి. ఈ విధానం అంతా కూడా గురుముఖత వస్తు నిర్ణయంగా పరిపూర్ణ బోధను ఆరూఢపరచుకున్న వారికి మాత్రమే తెలియగలదు. అటు కాకుండా భగవద్గీత శ్లోకాలను బట్టి రాదు. ఇందులో ఉండేటువంటి సమన్వయాన్ని తెలుసుకోగలగాలి. చూడండి, మీరు అడిగినటువంటి ప్రశ్న పరిపూర్ణంలో ఎరుక ప్రధానమైన ప్రశ్న అండి, చాలా ప్రధానమైన ప్రశ్న ఇది. పరిపూర్ణంలో ఎరుకతో వచ్చిన దానికి సంబంధం ఉందా? లేదు. అంటే పరిపూర్ణము ఎరుకకు అవకాశం ఇవ్వలేదు. అదేదో పత్రం మూలపడి ఉంది, దానికి ఏమి కనెక్షన్ లేదు. లేదనే విషయం చెప్పడానికి పూజారి వెంకటేశ్వర చెప్తే దాని ప్రమాణం కాదది. అది సాక్షాత్తు జగద్గురు ఆదిశంకరులే దిగొచ్చి ఇప్పుడు మీకు చెప్పారు. వారు ఏదైతే దక్షిణామూర్తి స్తోత్రం రాశారో అది మాత్రమే కదా నేను చెప్పింది మీకు, నా మైండ్లో నుంచి. అందుకని అటువంటి వస్తు నిర్ణయంగా పరిపూర్ణాన్ని గురుముఖత వస్తు నిర్ణయంగా ఆరూఢపరచుకున్న వారికి మాత్రమే అది ప్రత్యక్ష ప్రమాణం, కానీ అందరికి కాదండి. కానీ అందరు పరిపూర్ణులేనండి. తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరికి వారికి అంతే. అది వెరీ క్లియర్ అండి. తెలుసుకోకపోవడం వల్ల సమాజం ఇప్పుడు ఎలా ఉంది అనే విషయం మనం జ్ఞానయజ్ఞ 2వ భాగంలో చూస్తామండి. రచయితకు ధన్యవాదాలండి. ఈరోజు పరిపూర్ణాన్ని తెలుసుకోకపోతే నాకు నష్టం ఏంటి అనే మీ ప్రశ్నకు సమాధానం మీరు ఎన్నోసార్లు వేశారు. ఈ ప్రశ్న పరిపూర్ణాన్ని తెలుసుకోకపోతే నాకు నష్టం ఏంటి, పరిపూర్ణం వల్ల నాకు ఉపయోగం ఏంటి, ఈ 2 ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం వస్తుంది. 21వ శ్లోకము కానివ్వండి. శ్రీ భగవానువాచ త్రివిధం నరకస్యేధం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. త్యజేత్ అంటే వదలాలి. కానీ లక్ష్యార్థం ఏంటంటే ఈ యొక్క తెలుసుకున్న వాడిని కూడా వదిలినప్పుడే అది పరిపూర్ణత. అది అసలు రహస్యం. తెలుసుకున్న వాడిని వదలలేక తెలుసుకున్నవాడు నిజమని భావించడం వల్ల ఈ పరిపూర్ణ ప్రబోధ వ్యాపారంగా మారిపోయింది. తెలుసుకున్నవాడు అబద్ధమని తెలిసినటువంటి వాడు వ్యాపారం చేయట్లేదు. దానికి ప్రూఫ్ చూడండి. వీడు ఎలాంటి నరకం, వీడు ఎట్టొచ్చింది నరకము స్వర్గం అని 2 లేవు నిజానికి. ఆ 2 కూడా ద్వయం అన్నమాట. అవునండి. కాబట్టి చూడండి, కామః క్రోధః, కామము క్రోధము, తథా లోభః అట్లే లోభం కూడా. కామము అంటే విషయ
ఆ విషయములను ధ్యానించుట వలన కలిగేది అని. ఉమ్, కామం ఎక్కడి నుంచి వస్తుందంటే విషయములను ధ్యానించుట వల్ల కలుగునది కామము. బాగుంది, చక్కని విషయం. ఇది కూడా ఓకే, విషయం. ఆ, ఇది కూడా నేను చెప్పింది కాదు. ఉమ్, 2వ అధ్యాయం 61వ శ్లోకం తీసుకోండి. ఉమ్, 2వ అధ్యాయం 62 అనుకుంటాను. 2వ అధ్యాయం 62 సేమ్ టు సేమ్. ఉమ్, ఎట్లా వస్తున్నాయి అసలు? కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? ఉమ్, కోరిక మనకి ఎక్కడి నుంచి వస్తుందని మనం చూసినట్లయితే, ఉమ్, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో అభిజాయతే. మొట్టమొదట కామం ఎక్కడి నుంచి, కోరికకు మూలం ఏది ఉమ్, ప్రశ్నిస్తే విషయాన్ ధ్యాయతః. ఉమ్, మామూలు ధ్యానం చేస్తానంటాడే. ఉమ్, ధ్యానం చేస్తే అన్ని బాగా వచ్చేస్తాను. దేన్ని ధ్యానం చేస్తున్నాడు అది చూడాల. ఫస్ట్ ధ్యానం దేన్ని చేస్తాడు? ఉమ్, ఉమ్, ఇప్పుడు దేన్ని ధ్యానం చేస్తాడు తెలుసా? ఉమ్, 2 కళ్ళు మూసుకోండి, కూర్చోండి, బాగా ధ్యానం చేయండి అంటే వాడు ఇంక తర్వాత ఏం చేయాలన్నా దాన్ని ధ్యానిస్తాడు. అది ధ్యానం కాదు. అది ఉమ్, ఏం పని చేయాలా, నాకు ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, తర్వాత ఏం సంపాదించాలి, ఇది ధ్యానమా? నిన్నెవరో క్వశ్చన్ అడిగారు, ఆ, అయ్యా ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి అంటారు కదా, ఆ, మీరేంటి జ్ఞాన యజ్ఞంలోకి వచ్చి భిన్నంగా ఆలోచించమనే చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఆయనకి అని చెప్పి అడిగారు. ఉమ్, అయ్యా ఆలోచన రహిత స్థితి అనేది ధ్యానంలో, ఉమ్, భిన్నంగా ఆలోచించమని చెప్పేది జాగ్రత్త. చెప్పే విషయాన్ని వినేటప్పుడు జ్ఞానంలో, ఉమ్, అది ధ్యానంలో, ఇది జ్ఞానంలో, 2 కరెక్టే. ఉమ్, ఆలోచన రహిత స్థితి పరిపూర్ణమే. ఉమ్, అది రావాలంటే జ్ఞానం రావాలి ముందుగా. జ్ఞానం అంటే ఏంటో తెలియాలి, ఎరుకలోకి రావాలి ముందుగా. ఉమ్, మరుపు నుంచి ఎరుకకు వస్తే అప్పుడు నీకు ఆలోచన రహిత స్థితి గురించి చెప్తాం. అవును. మీరు ధ్యానం చేయమంటే పని చేస్తే ఎట్టా? ఉమ్, ధ్యానం అంటే బుద్ధితో చేయాలా? ఉమ్, ఎవరు చేస్తున్నారు బుద్ధితో? మీరు కూర్చొని ధ్యానం చేయమంటే మనసుతో పని చేస్తుంటే అది కూడా కర్మే కదండి. ఉమ్, ఆలోచన కర్మ అవుతుంది. ఉమ్, ఆలోచన అనేది కర్మ. ఉమ్, ధ్యానం అనేది బుద్ధిలో జరగాల. ఉమ్, దాన్ని గురుముఖంగా ప్రాక్టీస్ చేయాలి. ఉమ్, కాబట్టి ధ్యాయతో విషయాన్ పుంసః. విషయాన్ అంటే అర్థం ఏం తెలుసా? ఉమ్, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, ఈ 5 విషయాలకు సంబంధించి నువ్వు దేన్ని గురించి ఆలోచించినప్పటికీ అది ధ్యానము కాదు. ఇప్పుడు నిద్రలో కూడా ఆలోచన రహితంగా ఉంటుంది కదా గురువు గారు మనసు. ఎవరు లేదన్నారు? నిద్రలో ఆలోచన రహితంగా ఉంటుంది అంటే అది శరీరానికి రీఛార్జ్ చేయడానికి ఇచ్చిన విశ్రాంతి మాత్రమే. అదే తీసుకుని నువ్వు ఇచ్చేది నడులు పోతే అలసిపోతావు అంతే. ఉమ్, నిద్రలో నిద్ర అంటే సుషుప్తి అండి. ఆ, కళ మెలకువ కానటువంటి స్థితి సుషుప్తి. ఉమ్, సుషుప్తిలో ఉమ్, ఆలోచన రహిత స్థితిలో ఉన్నానని మీరు అనుకుంటారు. ఉమ్, కలగనేది అందులో నుంచే. అవును. ఉమ్, కలగనేది సుషుప్తి నుంచే, జాగ్రత్త మాట్లాడేది సుషుప్తి నుంచే. ఉమ్, ఈ 2 రహితంగా ఉండేది సుషుప్తి. ఉమ్, 3 కానిదే గాఢ సుషుప్తి. అదే పరిపూర్ణానికి పరాకాష్ఠ అయిన సూచన. అంటే ఆలోచన రహిత స్థితి తురియంలో జరుగుతుంది అంతే కదా గురువు గారు? దానికి పేరు మీరు ఏదైనా పెట్టుకుని తురియం అంటే మళ్ళీ తురియాతీతం అంటాడు. ఒక ఆయన పరిగెత్తి వస్తాడు ఇప్పుడు మళ్ళీ. అంటే అవేర్నెస్ లోనే మనకి అవేర్నెస్ ఉంటుంది కాక ఆలోచన అంటే అదేనండి, దాని పేరు తురియం అంటారు. దాన్నే నేను శూన్యం అని చెప్పేది. ఉమ్, తురియము తురియాతీతం అంటాడు. ఉమ్, నేను ఆ తురియాన్ని శూన్యం అంటున్నాను. ఉమ్, ఆలోచన రహిత స్థితి శూన్యం. ఉమ్, శూన్యాతీతమే పరిపూర్ణం. అది సుషుప్తిని శూన్యం అంటాను నేను. సుషుప్తిని శూన్యం అంటారా? ఓకే. దానికి మళ్ళీ తురియం అని ఒక పేరు పెట్టినారు అనుకోవాడు, అది దాని గురించి ఒక 10 పేజీలు రాస్తాడు. ఉమ్, దాన్ని వశిష్ఠకి యాక్సెప్ట్ చేయదు. అదేలేండి. ఉమ్, ఇప్పుడు కళ, మెలకువ, నిద్ర 3 నీ అనుభవంలో ఉండేది. ఉమ్, 4వ వాడు అంటే ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఉమ్, 4వ వాడు కాదు. ఉమ్, కూర్చొని విషయాల గురించి ఆలోచిస్తూనే ధ్యానం చేస్తానంటే ఎట్టా? ఉమ్, కాబట్టి
ధ్యాయతో విషయాన్ పుంసః. శబ్దస్పర్శ రూపరస గంధాలని 5 కాకుండా ఇంకేదైనా ఆలోచించేదానికి నువ్వు ఏడుండవయ్యా. ఉమ్, కాబట్టి బుద్ధిలో జరిగితే ఉమ్, ధ్యానం అంటాం. ఉమ్, కూర్చొని మనసును పరిపరి విధాల పోనిచ్చి చాలా మంది చెప్తుంటారు, అది కూడా నేను ఇప్పుడే చెప్తాను మీకు. ఉమ్, ఏం జ్ఞానమే కుదరట్లేదండి. ఉమ్, అంటే నీ మనసు రకరకాల ఆలోచనలు పెట్టుకుంటే ధ్యానం ఎట్ట కుదురుతుంది? అవును. కాబట్టి విషయాల మీదనే ధ్యానం చేసి ఆ, ఎప్పుడు చూసినా, ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినాను కదా, ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతానని ఆలోచిస్తుంటే నీవు ఎట ధ్యానం చేస్తుంది? ఉమ్. ఏదైనా సరే అదే కదా. అంటే ఇప్పుడు ఈ ఆలోచన రహిత స్థితిలో ఉండటం వల్ల ఒరిగేది ఏమిటి? అదే నేను ఇప్పుడు దానికి ఆన్సర్ ఇది. ఆలోచన రహిత స్థితిలో నువ్వు ఉండడం కాదు. ఉమ్, ఆలోచన రహిత స్థితి అంటే నువ్వు లేకపోవడం కదా. అక్కడే ఉండేది రహస్యం. మీరు అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్. ఉమ్, ఆలోచన రహిత స్థితిలో నువ్వు ఉండకూడదు కదా. ఉమ్, నువ్వు లేనప్పుడు అది పరిపూర్ణమే కదా. ఉమ్, అప్పుడు నీకు జనన మరణ రహిత స్థితి అదే కదా. ఉమ్, అట కాకుండా ఆలోచన మొదలు పెట్టినావంటే అది కోరికగా మారిపోతుంది. ఉమ్, ఆలోచన మొదలు పెట్టినావంటే దేని మీద చెప్పినాక అప్పుడు కర్త వచ్చేసినాడు అక్కడికి. ఉమ్, కర్త వచ్చేస్తే భోక్త ఆటోమేటిక్ వస్తాడు. ఉమ్, ఆటోమేటిక్ కర్మ ఉంటది ఇంకా. ఉమ్, కాబట్టి నరకానికి ఉండే 3 దారులలో మొదటిది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పుడు మనం చూసేసాం. ఉమ్, విషయ సంచయములను ఆలోచించడం వలన కోరిక పుడుతుంది. ఉమ్, సంగము అంటే దాన్నే స్పర్శ అంటారు. ఉమ్, దేన్ని గురించి ఆలోచిస్తావు దాన్ని స్పర్శిస్తున్నావు. ఇది భగవద్గీత ప్రబోధ ఇట్లా చెప్పింది. ఉమ్, స్పర్శ అంటే చేతికి తాకేది, ఆహారం అంటే శాకాహారం, మాంసాహారం, ఇది కాదు భగవద్గీతలో చెప్పింది. ఉమ్, 5 రకాల ఆహ్రియతే ఇది ఆహార. ఉమ్, శబ్ద స్పర్శ రూపరస గంధాలు 5 నువ్వు దేన్ని టచ్ చేసిన ఆహారం అది. ఉమ్, 5 విషయాల గురించి, 5 విషయాల ద్వారా ఏ ప్రకృతిలోని ఏ వస్తువుని ఆలోచించడం దాన్నే స్పర్శ, దాన్నే జనన మరణ కారకం, ఉమ్, జన్మ కారకం. ఉమ్, కాబట్టి పురుషుడు అంటే పుంసః, పురుషుడు అంటే స్త్రీ గాని పురుషుడు గాని వాళ్ళ శరీరంలో ఉండే అబద్ధపు గుర్తుతో అబద్ధపు విషయాలను ఆలోచించడం వలన కామము పెరిగిపోతుంది. కామం అంటే కోరిక మొరకెత్తుతుంది. ఉమ్, ఆ కోరికను తీర్చుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే కోపం. ఉమ్, తీరకపోతే కలిగేటువంటి రుగ్మత రోగమే కోపం. ఆ, నీకొచ్చిన జ్వరం లాంటిది కాదు అది. ఉమ్, నీకొచ్చిన జ్వరం 2 రోజులకు పోతుంది. ఉమ్, అది ఈ క్రోధం అనేది ఎన్నో జన్మలకు రావణాసురుణ్ణి కూడా మొత్తం గడగడ వణికించింది. అది ఉమ్, జయించాడు, కైలాసాన్ని పైకి ఎత్తినాడు, తనను తాను జయించలేకపోయినాడు. ఆ, కాబట్టి కామము ఎప్పుడైతే కామం వెనకాల పడ్డాడో ఇంకా క్రోధం పెచ్చు మీరుతుంది అంతే. ఉమ్, క్రోధం తర్వాత లోభము, లాభం జరగలేదనేటువంటి ఆ వెలితే లోభం. ఉమ్, కాబట్టి నరకానికి మూడు రోడ్లు ఉంటాయి. ఉమ్, వరుసగా 3 దారులు ఉంటాయి నరకానికి. ఉమ్, అందులో నెంబర్ 1 కామము, ఉమ్, నెంబర్ 2 క్రోధము. ఈ 3 విడివిడిగా ఉండదు, ఒకదాని నుంచే ఒకటి ఉంటాయి. ఆ, నేను అంటాను 3టికి కేంద్ర బిందువు ఒకటే. ఉమ్, ఎవరంటే దీన్ని ప్రదర్శించేవాడే దాని కోరికలకు ఇది స్టార్టింగ్ పాయింట్. ఉమ్, 3 రోడ్లు ఎక్కడో 2 రైలు పట్టాలి, 2 అది నేను కాదనట్లేదు. ఒక రైలుకు సంబంధించిందే 2 పట్టాలు. ఒక రైలు ముందుకు పోవడానికి కారణం 2 పట్టాలు. అట్లా రైలు ఒకటే, పట్టాలు 2. ఆలోచించేవాడు ఒకటే, ఆలోచన పలు రకాలు. అది అట్లా వీటిలో ఈ 3 కూడా మీకు ఉదాహరణకు చెప్పారే గాని 3 ఒకే కేంద్ర బిందువు నుంచి ప్రారంభమైనట్లే వాడు భావిస్తాడు. ఇదం ఈ 3 నరకానికి రహదారులు. వీడిని మనిషి తయారు చేసుకుంటున్నాడు. మానవ జన్మొచ్చి కూడా వీడి అజ్ఞానానికి ఏం చేయమంటారు నన్ను చెప్పండి. సర్వ అనర్థములకు మూలము, నరక ప్రాప్తికి కారణము అవడం వలన దీన్ని కామ, క్రోధ, లోభ ఈ 3టిని నరకానికి రహదారులని చెప్పడమైనది. నరకానికి రహదారివి. మరి మానవులు తనను తాను ఉద్ధరించుకోమని చెప్పారు, నాశనం చేసుకోమని చెప్పలేదు. మీకు 6వ అధ్యాయం శ్లోకం నంబర్ 5లో చెప్పారు. దానికి వ్యతిరేక పదం ఇది. ఉద్ధరేది ఆత్మానం అంటాడు. తనను తాను ఉద్ధరించుకోవాలి.
ఉమ్, కింద చెప్పారు నా ఆత్మానం అవసాదయత్ అని చెప్పారు. ఉమ్, ఉద్ధరేత్ ఆత్మానం తన చేత తానే ఉద్ధరించబడాలి. ఉమ్, గురు సూచనతోనైనప్పటికీ దాన్ని తాను పాటిస్తేనే కదా. అవును. కాబట్టి ఉద్ధరేది ఆత్మానం అంటే తనను తాను ఉద్ధరించుకోవాలని అర్థం. ఉమ్, నా ఆత్మానం అవసాదయేత్ తనను తాను పతనము చెందించుకొనరాదు అని చెప్పున్నాడా. అది. ఉమ్, పతనం చెందించుకుంటే తనకు తానే శత్రువు అవుతాడు, అవును. ఉద్ధరించుకుంటే తనకు తానే మిత్రుడైపోతాడు. అప్పుడు ఇంక తనకు రెండోది లేదు ఇంకా. అవును. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ వచ్చేయండి ఈ శ్లోకం దగ్గరికి, 21 దైవాసుర సంపత్తి విభాగం. ఉమ్, ఈ 3 రకాలైనటువంటి విషయాలను గురించి ఆలోచించడం వలన కామము జనించింది అంటే మనసు పుట్టింది అన్నట్టుగా. ఉమ్, విషయాలను గురించి ఆలోచించడం వల్ల మనసు కోరికల వైపు మళ్ళింది. కోరికలు తీరకపోవడం వల్ల కోపం వచ్చింది. కోపం ఎక్కువ కావడం వల్ల లోభితనము ఆవిర్భవించింది. ఉమ్, ఇట్లా పోవడం వల్ల నాశనం ఆత్మనః. ఆత్మ అంటే ఇక్కడ తనను తాను నాశనం పొందించుకుంటున్నాడు మనిషి అని అర్థం. ఉమ్, ఆత్మ అనే పదం ఉపయోగించిన చోట ఈ పక్క పదాలను బట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉమ్, కాబట్టి త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. 3 రకాలైనటువంటి దారులు నరకలోకానికి అంటే జనన మరణ భ్రాంతి లోకానికి రహదారులుగా ఉన్నవి. ఉమ్, ఆ 3 పేర్లు, 1 కామము, 2 క్రోధము, 3 లోభము. ఉమ్, ఈ 3 నరకానికి రహదారులయ్యే మనిషి యొక్క సర్వనాశనానికి కారణమై ఉన్నవి. ఉమ్, తస్మాత్ దేర్ ఫోర్ ఉమ్, ఏతత్ ఈ. ఉమ్, ఏతత్ అంటే ఈ అని అర్థం అండి. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఇంతకుముందు ఈ నిర్మలమవు బయలున అన్నప్పుడు ఆ ఈ అంటే అర్థం పరిపూర్ణమని అర్థం. ఉమ్, ఇక్కడ ఈ అంటే కామక్రోధ లోభాలని అర్థం. ఆ, ఏతత్ త్రయం ఈ 3 మనిషి త్యజింపవలెను. ఉమ్, నేను దీనికంటే ఇంకా సులభమైన ఆన్సర్ చెప్పేదే. ఉమ్, పనిలే 3 త్యజించి పనిలే వాడు. ఉమ్, 3 కేంద్ర బిందువైన ఒక్క కామాన్ని త్యజిస్తే మిగతా 2 కనపడవు నీకు. డ్రాప్ అయిపోతాయి. ఉమ్, అంతే కదా. అంతేనండి. ఉమ్, సంక్షిప్త భావం చూసి జ్ఞానేశ్వరి వ్యాఖ్యలు అలాగే. చూడండి. కామము, క్రోధము, లోభము అనేటువంటి 3 జనన మరణ సంసారానికి, జనన మరణం అనే నరకానికి, చీము నెత్తురుతో కూడినటువంటి, రక్త మాంసములతో కూడినటువంటి, మలమూత్రములతో కూడినటువంటి జన్మకు కారకమైనటువంటి నరక ద్వారాలు ఇవి. ఉమ్, ఇవి ఆత్మనాశనమును కంటే మనిషి యొక్క నాశనమునకు ఇవి కారణమై ఉన్నాయి 3. ఉమ్, మనిషిని పతనం చెందించేవి 3. ఉమ్, తనను తాను ఉద్ధరించుకుని సద్గురు వాక్యము సఫలం చేయడానికి ప్రయత్నం చేసి సద్గురు సూచనతో మనిషి ఈ 3 త్యజిస్తే వాడు పరిపూర్ణుడే ఉమ్, అనే దీని భావం అండి. ఉమ్, జ్ఞానేశ్వరి భావాన్ని ఆ, చూడండి. ఎక్కడైతే కామము, జ్ఞానేశ్వరి తీసుకోండి, ఉమ్, కుడుపు నాగేశ్వరరావు గారు. ఎక్కడైతే కామ క్రోధ లోభం అనే 3 త్రికూటములు అంటారు వీటిని, ఉమ్, ఈ త్రికూట పర్వతము అతనిలో ప్రబలంగా ఉంటే ఉమ్, అక్కడ పండేటువంటి పంట పేరు అమంగళం. అమంగళం. బాగుంది. ఉమ్, అమంగళం అనే పంట వాడి చేతికి వచ్చేస్తుంది. రిజల్ట్ ఆ, ఉమ్, చర్య ప్రతిచర్య, అంతే కదా ఆ, రిజల్ట్ అది. ఉమ్, ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ప్రపంచంలో ఉండే సర్వ దుఃఖాలు ఈ 3 చేత నిర్మాణం అయి ఉన్నాయి బాబు. ఉమ్, ప్రపంచంలో ఉండే సర్వ దుఃఖాలు మానవుడిలో ఈ 3లోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఉమ్, రావణాసురుడికి ఉండే పత్తలకాయల సారాంశం ఈ 3. ఉమ్, ఉమ్, అరిషద్వర్గాల సారాంశం 3. కామక్రోధ లోపాలు. ఉమ్, ఈ 3లో మొదటిదే పెద్దది, మొదటిదే మెయిన్. కామం. ఉమ్, దాన్ని జయిస్తే ఇంకేది రాదు. ఉమ్, ఇంక మిగతా 2 అసలు కనపడవు. కనపడం. ఆహా. కాబట్టి దుఃఖములన్నీ కలిసి ఈ 3 మార్గములను ఈ 3 చేతనే నిర్మించేశాడు మనిషి. దుఃఖం వాడికి ఉండే సర్వ దుఃఖాలు ఈ 3 చేత నిర్మించుకున్నాడు. ఉమ్, మనిషికి ఉండేటువంటి దుఃఖాలన్నింటినీ ఈ 3 చేత నిర్మాణం చేసుకునే వాడు. ఉమ్, నాన్నగారు చివరి రోజులు నాకు చెప్పేవాళ్ళు. అప్పుడు నేను కొంచెం బాగా కోపిస్తున్నప్పుడు ఉమ్,
నాకు అంటే టీవీ రిమోట్ పగల కొట్టేది, సెల్ పగల కొట్టేది, కుర్చీ పగల కొట్టేది, ఇది నా పనులు. ఉమ్, నాన్నగారు నాకు చెప్పేవారు. అప్పుడు నాన్నగారు నాకు చెప్పేవారండి, ఉమ్, ఒరే కోపం కుక్కరా, కుక్కను పక్కన కట్టరా ఫస్ట్. ఉమ్, ఇంత పెద్ద చదువు చదువుకుని ఇంత పెద్ద ఉద్యోగం చేసి నీకు కుక్క ఎక్కడి నుంచి వచ్చిందిరా నాయన, కుక్కను ఫస్ట్ పక్కన కట్టేరా అనేవాడు. ఉమ్, నాన్నగారు అట్లా చెప్పేటప్పటికి నాకు ఒరే 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 ఇది ఉపయోగం లేదు, మానవ జన్మెత్తి కూడా నేను జంతువులాగా ప్రవర్తిస్తున్నాను కదా, ఉమ్. అనవసరంగా కుక్కను ఎందుకు పెట్టుకున్నా నేను. కుక్కని ప్రేమిస్తారు కానీ మనిషిని ప్రేమించట్లేదు, ఏం చేద్దాం చూడు. ఉమ్, చూడండి, ఎక్కడైనా సరే కుక్కని కారులో ఎక్కించుకుంటాడు, ఉమ్, భార్యను తిడతాడు. ఉమ్, కుక్కను బండి మీద ఎక్కించుకొని దాని వెనకంపడి వాడు కుక్కే బండి తోలుతానట్టు కనిపిస్తుంది. ఉమ్. వాడు వాళ్ళ అమ్మను కసురుకుంటాడు. ఏం మనిషి ఇట్టుండేది ప్రపంచం, ఏం చేయమంటాడు. కాబట్టి నాన్నగారు చెప్పారు కుక్కను పక్కన కట్టేయరని. ఉమ్. అట్లా అంటే తలుసుకుంటేనే నాకు నవ్వు వచ్చేస్తుంది అనమాట. అది నేనేనా, ఇటువంటివన్నీ గుర్తుంటాయి, మంచి ఎగ్జాంపుల్స్ తో ఉంటాయి. నిజంగా నేనేనా అనిపిస్తుంది అనమాట. అనవసరంగా ఎంత హీనంగా ఎంత నీచంగా ప్రవర్తించాను. ఉమ్, వీటితో ఏ మార్గంలో పోయినప్పటికీ దుఃఖాన్ని దర్శింపదలచిన ఆ దుఃఖ దర్శనం అగునట్లు ఈ మార్గం నిర్మించబడింది. ఈ మూడవి ఉమ్, ఏది, కామం, క్రోధం, లోభం. ఉమ్, నెక్స్ట్, పాపులందరినీ నరకలోకంలో పడేసేదానికి పెద్ద సభ స్థాపించబడిందంటే ఈ మూడే. అది ఉమ్. పాపులందరినీ నరకంలో పడేసేది ఈ మూడే. ఆ, అంతఃకరణంలో ఈ మూడు తిరుగుతా ఉండేంత వరకు రౌరవ నరక ఖ్యాతి పురాణముల్లో ఎక్కడనున్నది అచ్చట్నే పడి ఉంటది. ఉమ్, రౌరవాది నరకంలో ఉంటాడు, వాడు నరకం అంటే బయట కాదంట ఉండేది. ఉమ్, ఈ కామము, కోరిక అనేది ఎవరిలో ఉంటుందో వాడిలో నడిచే నరకమే పెద్ద నరకం అంట. ఉమ్, వాడి మనసులోనే నరకం చూస్తూ ఉంటాడంట వాడు. ఉమ్. కానీ ఈ త్రిదోషములు సంచరించిన తోడనే అపాయములన్నీ ఒకేసారి వచ్చి పడిపోతాయి. ఉమ్. మీరే చెప్పండి, మీకు వచ్చిన జ్వరం కంటే మీకు వచ్చిన జ్వరం వాటికంటే పెద్దదే? లేదు. అసలు ఈ జ్వరం చూస్తే దాని ముందర ఇది అసలు లెక్కే లేదు. అవును. ఈ దేహానికి వచ్చిన జ్వరం పెద్దదా? కామక్రోధ లోభ మోహాలు నరకానికి మళ్ళీ జన్మకు వచ్చేటువంటి నరక దారులు గొప్ప. చూడండి, ఏది కామక్రోధాలు పెద్ద. కాబట్టి దాన్ని వదిలేవాలి ఫస్ట్. కష్టాలన్నీ ఒక్కసారిగా చౌకగా అతి సహజంగా వచ్చి పడిపోతాయి అవి గాని ఉంటే. ప్రపంచానికి హాని అని లోకులచే చెప్పబడినట్టుది వాస్తవానికి హాని కాదు. ప్రపంచానికి గాని కాదు హాని, వాడికే. ఈ దృష్టికోణాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు జ్ఞానేశ్వరండి. భిన్నంగా ఆలోచించేటట్టు చేస్తున్నారు మనల్ని. చూడండి, ప్రపంచానికి హాని అని లోకులైతే చెప్పబడేది వాస్తవం కాదు. ప్రపంచం ఉంటే కదా హాని. విచారించబోయే ఫస్ట్. ప్రపంచం ఉంటేనే ప్రపంచమే లేదు, అది నీ మనసులోనే ఉండేది ప్రపంచం. హాని ఎవరికే? కొంచెం ఆలోచించబోయా. వాస్తవముకు హాని యొక్క రూపములు ఈ మూడే హాని. కామము, క్రోధము, లోభము, ఈ మూడే హాని. ప్రపంచం వీడికి హాని చేస్తా ఉందా? లేదు. వీడే ప్రపంచానికి హాని చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నట్టు లేదు, చూసుకోండి. కాబట్టి వీరుడు శూరుడు అయినటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, మీతో ఇంకా నేను అధికంగా ఏం చెప్పాలండి. నరకములు అన్నింట్లో అధికమైన భయంకరమైన నరకానికి ఈ మూడు, కామము, క్రోధము, లోభం అనే ఈ త్రిశూలమే పెద్ద నరకం అండి. ఈ త్రిశూలమే దారులండి. ఇది నరికేటువంటి గుణమే శివుని చేతిలో ఉండే త్రిశూలము, అచల పరిపూర్ణుడి చేతిలో ఉండే ఆయుధము ఇదేనండి. నాలో ఉండే కామ, క్రోధ, లోభం మూడింటిని పొడిసేదానికే ఆయన దగ్గర గురువాక్యం అనే త్రిశూలం ఉందండి. ఈ మూడింటిని నాశనం చేసేదే పరిపూర్ణ బోధండి. కాబట్టి త్రిశూలం అంటే బయట మనిషిని చంపేదానికి కాదు, అది ఏర్పాటు చేయబడింది. త్రిశూలం అంటే మనిషిలో కామక్రోధ లోభాలని తీసేసేటటువంటి గురుబోధ అనే త్రిశూలం అచల పరిపూర్ణుడి చేతిలో ఉంటుందండి. ఈ త్రిశూలము అంటే మూడు ముఖములు గల ప్రవేశ ద్వారం నందు ఏ జీవుడు నిలబెట్టినా వాడు నరక నగరానికి ప్రధాన సభాగృహంలో ప్రవేశిస్తున్నాడని అర్థం అండి. కాబట్టి ఇంకా నేను మీకు మాటిమాటికి ఈ క్రామ, క్రోధ, లోభములు అనేటువంటి దుష్ట త్రిపుటముల గురించి సర్వ అవస్థల యందు పూర్తిగా త్యజించాలని ఇప్పటికే భగవద్గీతలో చాలా సార్లు చెప్పుకున్నామండి.
అవును. ముందు చెప్పి అక్కడ చెప్పారు 2వ అధ్యాయంలోనే, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః అంటాడు. ఉమ్, అంటే స్థిరమతి లక్షణాలను చెప్పేసి ఉమ్, వాడు స్థిరమతి కాకుండా ఉంటే వచ్చే నష్టాన్ని వ్యతిరేకార్థంలో చెప్పారు. ధ్యాయతో విషయాన్ని పుంసహ అని అక్కడ. అదేనండి. ఉమ్, కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ మూడిటిని నీలో నుంచి దూరంగా నువ్వు పంపిస్తే ఉమ్, అదే పరిపూర్ణత. అప్పుడు గురు సూచన నీకు కొత్తగా నువ్వు స్వీకరించేది ఏం లేదు. ఇంకా ఉమ్, గురు సూచన అంటే మీరు అనుకున్నారు పొందేదే. ఉమ్, గురు సూచన పొందేది కాదు, ఉమ్, వదులుకునేది. ఉమ్, దేన్ని వదులుకునేది? లేని దాన్ని ఉన్నదని భ్రాంతి చెందుతున్నవి, ఆ భ్రాంతిని వదులుకునేది గురు సూచన. ఉమ్, ఎట్లా వదులుకోవాలి కానీ శ్రీ భగవాన్ వాచ శ్రీ భగవాన్ ఉవాచ ఏతైర్విముక్తః కౌంతేయ ఏతైః విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః తమోద్వారైః త్రిభిః నరః ఆచరత్యాత్మనః ఆచరతి ఆత్మనః శ్రేయః శ్రేయః తతో యాతి పరాం గతిం. తతో యాంతి పరాగతిం. ఇప్పటికే ఎక్కువైంది, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను చెప్తాను ఒకసారి. ఉమ్, ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. పరాం గతిం పరిపూర్ణ స్థితిని. ఉమ్, పరిపూర్ణ స్థితిని పొందాలంటే ఈ 3 వదులుకోమని గురు సూచన. పొందేది కాదు గురు సూచన. అది. చాలా ఇంపార్టెంట్ చూడండి. ఉమ్, దీని యొక్క ప్రతిపదార్థాన్ని ఈ రోజు చూద్దాం, ఉమ్, భావాన్ని తర్వాత చూద్దాం. ఉమ్, చూడండి, ఇంతకు ముందు ఏం చెప్పారంటే ఏతత్రయం త్యజేత్, ఈ 3ంటిని వదలండి అన్నారు. ఉమ్, ఏతైహి అంటే ఆ 3. ఉమ్, ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, కౌంతేయ అంటే అది అర్థం. వెళ్ళండి. ఉమ్, ఏతైహి త్రిభిః తమోద్వారైహి, ఆ, నరకానికి దారులుగా, రహదారులుగా, నరకలోకం అనే సభకు ముఖద్వారాలుగా వెలిసి ఉన్నటువంటి నాలో ఉండేటటువంటి కామము, క్రోధము, లోభము అనేటువంటి ఈ 3 నుంచి ఉమ్, విముక్తః నరః బయటపడినటువంటి మనిషి. ఉమ్, ఆ 3 నుంచి బయటపడినటువంటి మనిషి పరిపూర్ణుడేనండి. అవును. మీకు ఆ ప్రూఫ్ ఇచ్చేస్తాను ఇప్పుడే. వాడు పరిపూర్ణుడు అనే దానికి ప్రూఫ్ ఇప్పుడే ఇస్తాను. ఉమ్, ఇందులో ఉంది, అది ఆ సూచన ఇందులో ఉంది. ఉమ్, ఆత్మనః తనకు ఎవరు బయటపడినోడు. ఉమ్, దేని నుంచి బయటపడినాడు? జనన మరణానికి సంబంధించినటువంటి, నరకలోకానికి సంబంధించినటువంటి కామము, క్రోధము, లోభము అనే 3 రహదారుల నుంచి బయటకు వచ్చేసిన వాడు. ఉమ్, ఆచరతి ఆచరించేటట్లయితే, ఉమ్, ఏమి ఆచరించేటట్లయితే? కామము, క్రోధము, లోభము లేనటువంటి ధర్మకర్మాచరణము, కర్తృత్వరహిత కర్మాచరణము ఆచరించినట్లయితే ఉమ్, శ్రేయః, అదేనయ్య మోక్షం. అదే మోక్షం. ఓకే, ఓకే. ఉమ్, అక్కడ చెప్పారు ఆచరత్యాత్మనః శ్రేయః. ఉమ్, సెకండ్ లైన్. ఉమ్, నువ్వు అడిగిన ప్రశ్న 2వ అధ్యాయం 7వ శ్లోకంలో ఇదే. ఉమ్, యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే అడిగావు కదా. ఉమ్, 2వ అధ్యాయం 7వ శ్లోకంలో ప్రశ్నించావు నువ్వు. అదేలేండి. ఉమ్, అదే పదం ఇక్కడ వచ్చింది, చూసుకోండి. ఉమ్, చూడు, కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః. నీకు ధర్మంగా తెలియంది. ఉమ్, యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే. నేను నీకు శిష్యుడు, మీరు నాకు గురువు, నాకు బోధించండి. నాకు ఏది శ్రేయస్సో దానిని బోధించండి అని అడిగావు. అవును. నాకు ఏది శ్రేయస్సో అంటే ఏది మోక్ష మార్గమో, ఉమ్, దేనిని మోక్షం అంటారు నాకు తెలియదు, ఉమ్, మీరు చెప్పాలి ఉమ్, అని చెప్తే దీన్నే మోక్షం అంటారయ్యా. ఉమ్, దేన్ని మోక్షం అంటారు? ఇక్కడ వచ్చేసేయండి. ఉమ్, ఎవరైతే కామ, క్రోధ, లోభం అనే 3ంటిని వదిలాడో, ఉమ్, సద్గురు సూచనను పాటించి ఎవడైతే ఈ 3ంటిని లేకుండా చేసుకున్నాడో ఉమ్, శ్రేయః, అతను యాతి పరాం గతిం, అతనే పరిపూర్ణ స్థితిని పొంది ఉన్నాడు, అనుమానమే లేదు. ఉమ్, తతః, తరువాత ఎప్పుడైతే కామము, క్రోధము, లోభము లేకుండా అతని ప్రవర్తన ఉందో,
ఉమ్. అతను పరిపూర్ణుడేనండి. అవు. దీనికి సంబంధించిన వ్యాఖ్య తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. అలాగే. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. కామము క్రోధంబును లోభము నరకానికి దారులు, ప్రతి మనుజుడు వీటిని పూర్తిగా తెలుసుకొని వదలవలెను. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ అండి. మంగళం అమ్మ సరే అండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి
పరచి శంఖబాపిన వెంకటేశ్వర వదూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జయరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తస్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం